హలో ఎవ్రీవన్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు అవర్ ఛానల్ చేంజ్ లైఫ్ కేర్. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము కాలానుగుణంగా వస్తున్న మార్పులను పరిగణనలోకి తీసుకొని అంతముందున్న చట్టాల ద్వారా ప్రజల జీవన విధానాలు ఇంకా మెరుగుపడాలి తప్ప వెనుకడుగు వేయకూడదన్న సదుద్దేశంతో ఎన్నో రకాల చట్ట సవరణలకు శ్రీకారం చుట్టింది గత 10 సంవత్సరాలుగా. అయితే అందులో భాగంగానే మరో 2 చట్టాల గురించి పార్లమెంట్లో విషయాన్ని లేవనెత్తారు. అదేంటంటే, ఒకటి జమిలీ ఎలక్షన్స్, రెండవది వచ్చేసి వక్ఫ్ బోర్డు చట్టంలో సవరణల గురించి. అయితే ఇందులో వక్ఫ్ బోర్డు చట్టం అనే అంశము దేశవ్యాప్తంగా అన్నింటికంటే ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకు అంటే, దానివల్ల మంచా చెడ ఉన్న చట్టాలు ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలి అనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్లీ ఒక ప్రజాభిప్రాయ సేకరణ అనే ఒక అంశాన్ని లేవనెత్తింది. ఈ మంత్ 13-14 తారీఖు దానికి ఏదో డెడ్లైన్ లాంటిది పెట్టారు. సరే, ఇందులో భాగంగా దానికి సానుకూలంగా ఎంతమంది ఉన్నారు, వ్యతిరేకంగా ఎంతమంది ఉన్నారు, దాన్ని బట్టి చట్టసభలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే దాని మీద ఒక కసరత్తు అయితే నడుస్తుంది. అయితే ఈ టాపిక్ హాట్ టాపిక్గా మారిన సందర్భంలో మరో అంశం ముందుకొచ్చింది. అదేంటంటే, దేశంలోనే అతిపెద్ద కుబేరుడు, అతిపెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయిన ముఖేష్ అంబానీ గారి ఇల్లు కూడా వక్ఫ్ బోర్డు అండర్లో ఉంది అని ఒక ముస్లిం అధినేత, ఆయన పేరు జాకీర్ నాయక్ అనే వ్యక్తి రీసెంట్లీ పాకిస్తాన్లో ఉన్న ఒక పాడ్కాస్ట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రివీల్ చేయడం జరిగింది. అంటే దేశం మొత్తం షాక్ తినే ఒక అంశం ఇది. ఎందుకంటే ముఖేష్ అంబానీ లాంటి వ్యక్తి ఆయన ఒక ప్రాపర్టీ కొంటున్నప్పుడు, అందులో కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఆ ల్యాండ్ వక్ఫ్ బోర్డు అండర్లో ఉందా లేదా, డాక్యుమెంటేషన్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకునేంత శక్తి లేని వ్యక్తి, ఆయనకు కానీ ఆయన టీముకు కానీ డాక్యుమెంటేషన్ గురించి తెలియదా అనేది దేశం మొత్తం నివ్వెరపోయి ఆశ్చర్యంగా చూస్తున్న అంశం ఇది. అయితే జనరల్గా జరిగే ఒక విషయం ఏంటంటే, మనలాంటి వాళ్ళం మీరైనా మేమైనా ఒక ప్రాపర్టీ కొనే ముందు ఏదైనా తప్పు చేసే అవకాశం ఉంటుంది, మనకు తెలియకుండా తప్పు జరిగే అవకాశం ఉంటుంది డాక్యుమెంట్ విషయంలో. కానీ ప్రపంచ కుబేరుడైన ముఖేష్ అంబానీ ఆయన బిల్డింగ్ యాంటిలియా కన్స్ట్రక్షన్ చేసిన ముంబైలోని ప్లేసు ప్రపంచంలోని ఇండిపెండెంట్ హౌసెస్లో లేదా విల్లాస్లో 15 నుంచి 16 వేల కోట్ల వర్త్తో ప్రపంచంలో నంబర్ 1 ఇండిపెండెంట్ విల్లాగా నిలిచిన ప్రాపర్టీ. అలాంటి ప్రాపర్టీ కొనే ముందు ఆయన దగ్గర ఉన్న ఒక లీగల్ టీం కావచ్చు, ఆయన దగ్గర ఉన్న పిఆర్ టీం కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆ ప్రాపర్టీ కొనే ముందు దాని డాక్యుమెంటేషన్ చూసుకోకుండా, ఎవిడెన్స్ లేకుండా కొంటారు అనేది ప్రపంచంలో ఎవ్వడం అనుకోడు. మరి అలాంటప్పుడు ఆయన ప్రాపర్టీని క్లెయిమ్ చేసే స్థాయిలో వక్ఫ్ బోర్డులో కొన్ని విధి విధానాలు ఉన్నాయి అంటే, ఆయన ప్రాపర్టీకే మన దేశంలో చట్టబద్ధత ఉన్నప్పటికీ ఆయన నాదే అని చెప్పుకునే పరిస్థితులు లేనప్పుడు మనలాంటి సామాన్యుల ప్రాపర్టీస్కి ఎంతవరకు ప్రొటెక్షన్ ఉందని చెప్పేసి దేశంలో వేల మంది అనుకుంటున్న, లక్షల మంది, కోట్ల మంది అనుకుంటున్న అంశం. ఎందుకంటే చట్టబద్ధంగా కొన్న ప్రాపర్టీలో కూడా ఇంకెవరో వచ్చి వాళ్ళ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా క్లెయిమ్ చేసుకునే పరిస్థితి కొన్ని చట్టాలు మన దేశంలో ఉంది అంటే, నిజంగా ఇలాంటి చట్టాలు మన గవర్నమెంట్లే చేశాయా అంటే, స్కూలు పిల్లలకు కూడా నవ్వొచ్చే ఇలాంటి అంశాలు అధికార యంత్రాంగంలో పార్లమెంటేరియన్ స్థాయిలో కూర్చొని చట్టాలు ఎలా చేయగలుగుతున్నారు? ఇలాంటివి అలాంటి చట్టాలు చేస్తున్నప్పుడు ఉన్నత ధర్మాసనాలు ఇది ప్రజల జీవన విధానానికి భంగం కలిగిస్తుంది, దేశ సార్వభౌమాధికారం పక్కదారి పడుతోంది అని ఉన్నత న్యాయస్థానాలు ఎందుకు అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు? ఇలాంటి ప్రశ్నలు మాలాంటి యువకుల్లో దేశవ్యాప్తంగా చాలా లక్షల మంది, కోట్ల మందిలో ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో మన రీసెంట్లీ అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా మనకు వ్యాఖ్యానం చేయడం జరిగింది. అదేంటంటే, ఉత్తరప్రదేశ్లోనో లేదా మధ్యప్రదేశ్లోనో ఇంచుమించుగా 1,20,000 వక్ఫ్ బోర్డు ప్రాపర్టీస్ వాళ్ళ పరిధిలో ఉన్నాయి. అంటే వాళ్ళు క్లెయిమ్ చేసిన ప్రాపర్టీలు వాళ్ళ పరిధిలో ఉన్నాయని చెప్పట్లేదు నేను. సో అలాంటి ప్రాపర్టీలు వాటిలోంచి ఇంచుమించు 1,10,000 ప్రాపర్టీలకు వాళ్ళ దగ్గర ఎలాంటి డాక్యుమెంటేషన్ ఎవిడెన్స్ లేవు. అంటే మీరు క్లెయిమ్ చేసిన ప్రాపర్టీలలో 90% ప్రాపర్టీస్కి ఎలాంటి డాక్యుమెంటేషన్ లేదు అన్నప్పుడు అవి మీకు కావు అని మీరే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీగా ఒప్పుకున్నట్టే. సో వక్ఫ్ బోర్డు అనే ఒక చట్టము, ఒక మతానికి సంబంధించిన చట్టము, ఆ చట్టానికి సంబంధించిన పరిధిలో ఉన్న ఒక బోర్డు క్లెయిమ్ చేస్తున్న ప్రాపర్టీస్, ఆ ప్రాపర్టీస్కు డాక్యుమెంట్ ఎవిడెన్స్ లేదు అని మీరే ఒప్పుకుంటున్నప్పుడు
ఇలాంటి చట్టాల పట్ల ప్రజల్లో గౌరవం ఉంటుందా? అలాంటి చట్టాలు చేసే ప్రభుత్వాల్ని ప్రజలు గౌరవిస్తారా? ప్రజాస్వామ్యంలో చేసే ప్రతి చట్టము ప్రజలను దృష్టిలో పెట్టుకొని కులాలకు మతాలకు అతీతంగా దీర్ఘకాలిక వ్యూహాలతో ఒక సైంటిఫికల్ రీసెర్చ్ మెథడ్లో చేయాల్సిన చట్టాలను మీ రాజకీయ ఉనికి కోసం, మీరు లాభాలు సంపాదించడం కోసం, ప్రజల జీవితాలని వారి మనోభావాల్ని పణంగా పెట్టి తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్? అంటే క్వశ్చన్ చేయడానికి కూడా ఇందులో అసలు ఏంటండి ఈ పాలసీ మేకింగ్ అని చెప్పేసి ప్రజలు కూడా సిగ్గుపడే ఒక అంశం అండి ఇది అందరికీ అర్థమవుతుంది. కానీ ఎవరు ప్రశ్నించడానికి ముందుకు రావట్లేదు. ఒక వ్యక్తి తన ఇంట్లో తను పర్సనల్గా తీసుకునే ఒక డిసిషను ఎంటైర్ ఫ్యామిలీని మరోవైపు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది, ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశంలో చట్టసభల్లో కూర్చునే నాయకులు, ఆ పైన కూర్చునే మంత్రులు కావచ్చు, మరొకరు కావచ్చు, ఒక జీవో తీసుకొచ్చే ముందు, ఒక చట్టాన్ని తీసుకొచ్చే ముందు పూర్వాపరాలు ఆలోచించాల్సిన అవసరం లేదా? భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం లేదా? ఇంత కాంపిటేటివ్ వరల్డ్లో మీరు తీసుకొచ్చే ఈ చట్టాలు ఎవరికి న్యాయం చేస్తాయని ఆలోచించాల్సిన అవసరం లేదా? ఇలాంటి మరో అంశమే రీసెంట్లీ జరిగింది. వక్ఫ్ బోర్డు వాళ్ళ వైపు నుంచి ఒక లాయరు ఒక హిస్టారికల్ ప్లేస్ని ఇది మాదే అని చెప్పేసి క్లెయిమ్ చేసిన సమయంలో లేదండి ఇది వీళ్ళది కాదు అని చెప్పేసి ఎవరో ఫైట్ చేయడానికి కోర్టు దాకా వెళ్ళినప్పుడు అక్కడ న్యాయమూర్తి గారు ప్రశ్నించింది ఏంటంటే వక్ఫ్ బోర్డు లాయర్ని, ఏమండి ఈ ప్రాపర్టీ మీదే అని చెప్పడానికి మీ దగ్గర డాక్యుమెంట్ ఎవిడేషన్ ఏమైనా ఉందా అని క్వశ్చన్ చేస్తే అక్కడ వక్ఫ్ బోర్డు తరఫున ఉన్న అడ్వకేట్ చెప్పిన అంశం ఏంటి అంటే, లేదండి వక్ఫ్ బోర్డు దగ్గర ఎలాంటి డాక్యుమెంటేషన్ ఉండదు, అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చట్టంలో ఉన్న విధి విధానాలను బట్టి ఈ ప్రాపర్టీ మాది అని వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసుకుంటే ఎవరో క్వశ్చన్ చేసుకునే రైట్ లేదు, కోర్టుకెళ్ళి ప్రశ్నించే అధికారం లేదు. సో మాకు ఎలాంటి ఎవిడెన్స్లు అవసరం లేదు. అప్పుడు ఆ న్యాయమూర్తి నవ్వాలో ఏడవాలో అర్థం కాక ఆయన క్వశ్చన్ చేశాడు, అవునండి మీకు ఎలాంటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఒక ల్యాండ్కు అవసరం లేదు, మీరు ఏ ప్రాపర్టీనైనా క్లెయిమ్ చేసుకోవచ్చు అనేది మీ బోర్డులో ఉంటే, అలాంటప్పుడు భవిష్యత్తులో భారతదేశం మొత్తం కూడా వక్ఫ్ బోర్డుకు సంబంధించిందే అని ఆ బోర్డు క్లెయిమ్ చేస్తే దేశంలో ఉన్న అందరూ కూడా దేశాన్ని వదిలి వెళ్ళిపోవాలా? ఇది మాదే వాళ్ళు క్లెయిమ్ చేస్తే ఇక్కడ ఉన్న ప్రజల మొత్తం పరిస్థితి, కోట్లలో ఉన్న ప్రజల పరిస్థితి ఏంటి అని అడిగినప్పుడు వక్ఫ్ బోర్డు తరఫు నుంచి ఉన్న న్యాయవాది నోట్లోంచి మాట రాలేదు. అంటే ఇప్పుడు మనం ఒక 3 ఉదాహరణల గురించే మాట్లాడుకున్నాం. ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి. అలహాబాద్ కోర్టు ప్లేస్ మాదే అని చెప్పారు, మరిక్కడ మున్సిపల్ ఆఫీస్లో ఒక సగం ప్లేస్ ఏదో మాదే అని చెప్పారు, ప్లస్ తమిళనాడులో ఒక 2 గ్రామాల్లో మెజారిటీ ప్లేస్ మాదని చెప్పారు. ఇలాంటి చాలా సందర్భాల్లో చాలా ప్లేసుల్లో దేశవ్యాప్తంగా ఎప్పటికప్పుడు ఏదో సమస్య లేవనెత్తుతూనే ఉన్నారు, వస్తూనే ఉంది బయటకు. అయితే ఇవన్నీ జరగడానికి కారణం ఏంటి? వక్ఫ్ బోర్డు అనే చట్టం ఏదైతే ఉందో ఆ చట్టానికి ఇన్ని అధికారాలు ఎలా ఇచ్చారు అంటే, ప్రజాస్వామ్య దేశంలో ప్రజలందరూ సమానమనే ఒక మైండ్ సెట్తోనే మన దేశంలో చట్టాలు తయారు కావాలి. అలా కాకుండా ఒక వర్గానికో, ఒక కులానికో, ఒక మతానికో కొమ్ము కాయడానికి చట్టాలు చేస్తే, జీవోలు తీసుకొస్తే అది మిగతా వాళ్ళపైన ఎంత పెద్ద ఎత్తున ప్రభావం ఉంటుందో పాలసీ మేకింగ్ చేసే చట్టసభల్లో కూర్చున్న నాయకులకు అర్థం కాకపోతే మీరు నాయకులు ఎలా అవుతారు? ఇది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? ప్రజాస్వామ్యంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయము ప్రజల జీవితాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా ఎప్పటికప్పుడు ప్రభావితం చేస్తూనే ఉంటుంది. దాని ఎఫెక్ట్ మా ఎంటైర్ దేశం పైన పడుతుంది. ఒక పాలసీ మేకింగ్ లేకుండా, ప్లస్ ఒక డిసిషన్ మేకింగ్ ప్రాపర్గా లేకుండా, సామాన్యుడు కూడా క్వశ్చన్ చేసే తరహాలో, సామాన్యుడు కూడా నవ్వుకునే తరహాలో మీ పాలసీ మేకింగ్ ఉండి, మీ చట్టాలు ఉండి, మీరు జీవోలు తీసుకొస్తే ప్రజాస్వామ్యం పట్ల, రాజకీయ వ్యవస్థ పట్ల, మన న్యాయ వ్యవస్థ పట్ల ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతుందా, అలాగే కొనసాగుతుందా? ఒక చిన్న కంపెనీ, ఒక ఎగ్జాంపుల్తో ఈ వీడియోని ఎండ్ చేద్దాము. ఒక చిన్న కంపెనీ తన ప్రోడక్ట్ని కానీ తన సర్వీస్ని కానీ ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే R&D అనే ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేకుండా ప్రపంచంలో ఏ కంపెనీ ఒక చిన్న ప్రోడక్ట్ని కూడా మార్కెట్లో లాంచ్ చేయదు. అలాంటిది
150 కోట్ల మంది ఉన్న దేశంలో ఒక చట్టం తీసుకొచ్చే ముందు, ఒక జీవో తీసుకొచ్చే ముందు, ప్రజలను డైరెక్ట్గా ప్రభావితం చేసి ఇలాంటి జీవోలు తీసుకొచ్చే ముందు మీరు ఎలాంటి సర్వేలు చేశారు? ఎలాంటి రీసెర్చ్ కొనసాగుతోంది? ఆ రీసెర్చ్ తర్వాత ఎలాంటి డెవలప్మెంట్తో ముందుకెళ్ళారు మీరు? ఏదీ లేదు. అంటే అధికారంలో కూర్చున్న మేము ఏ చట్టాలు చేసినా మా చుట్టాలకు ఇచ్చుకోవచ్చు, మాకు నచ్చినట్టుగా మా విధి విధానాలు మార్చుకోవచ్చు అనే పరిస్థితిలో చట్టాలు ఉన్నట్టుగా దేశంలో చాలా చట్టాలు కనబడుతున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి ఏ రకంగా కూడా మంచిది కాదు. ఇంకోటి, ప్రజలు ఎవరు క్షమించే పరిస్థితులు లేరు ఇలాంటి చట్టాలను. దయచేసి భవిష్యత్తులో అయినా సరే భారత రాజ్యాంగాన్ని గౌరవించే ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రజలందరినీ సమానంగా చూసే చట్టాలు తీసుకురండి. ఇప్పుడున్న చట్టాల్లో ఏదైనా అవసరమైతే ప్రజలకు వారి జీవన విధానానికి విఘాతం కలిగించే ఏ చట్టాలనైనా ఎప్పటికప్పుడు మార్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఫైనల్గా రాజ్యాంగం పరిధిలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగాన్ని మించిన దేవుడు లేడు. సో రాజ్యాంగం అనే ఒక పవిత్ర గ్రంథం, దాని అండర్లో బతుకున్న మనందరం, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, ఇసా ఎవరైనా కావచ్చు, మనందరం రాజ్యాంగం పరిధిలో ఒక్కటే. సో అల్టిమేట్గా రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగ పరిధిలో అందరూ ఒకటేనే నినాదంతో, ఆ బ్రాడ్ మైండ్ సెట్తో, ఆ బ్రాడ్ థింకింగ్తో చట్టాల రూపకల్పన చేయండి. అవసరమైతే ప్రజాభిప్రాయ సేకరణ చేయండి, ఒక రీసెర్చ్ చేయండి, ఆ తర్వాతే పాలసీ మేకింగ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.